మూసా నది ఈ నగరంని కప్పేసి ఉప్పెనగా మారి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు నిజాం ప్రభువులు చెల్లించిపోయి ఈ నగరంలో ప్రజలకు ఈ ప్రమాదం ఉండకూడదు, ఏమి చెయ్యాలని ఆలోచన చేసి 1908 వచ్చిన ఫ్లడ్స్లో ప్రపంచంలోనే ఎక్స్పర్ట్స్ కోసం టెండర్ పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక గొప్ప ఇంజనీర్ని ఈ వరదల్ని నియంత్రించడానికి, ఈ ఉపద్రవం నుంచి తన నగరాన్ని తన ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసి ఆనాడు వారిచ్చిన ఆదేశాల మేరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన డిజైన్స్ అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే మూసా నది, పరిగి ప్రాంతం నుంచి వచ్చే ఈసా నది, ఈ రెండింటి యొక్క వరదల్ని నియంత్రించడానికి, నియంత్రించిన నీళ్లను ప్రజలకు ఉపయోగించడానికి ఒక పక్కన హిమాయత్ సాగర్, ఇంకొక పక్కన ఉస్మాన్ సాగర్ని నిర్మించి 1921 104 సంవత్సరాల క్రితం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రోజుకి హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తున్నాయి. 100 సంవత్సరాలు పూర్తయిన చెక్కు చెదరకుండా కట్టడాలు వరదల్ని నియంత్రించడమే కాకుండా హైదరాబాద్ నగర ప్రజల్ని కాపాడడమే కాకుండా ఈ నగరానికి వ్యాపారం కోసము, విద్య కోసము, ఉపాధి కోసం వచ్చే కోట్లాది మంది దాహార్తిని తీర్చే ప్రాజెక్టులుగా ఈరోజు ఒక గొప్ప మన్నన పొందిన ప్రాజెక్టులు నిజాం ప్రభువు నిర్మించిండు. 110 సంవత్సరాల క్రితము నిజాం సర్కారే ఇంత గొప్ప విజన్ తోటి నదీ పరివాహక ప్రాంతాన్ని కేవలం తాగునీరు కోసం ఉపయోగించలే. హిస్టారికల్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, హైకోర్ట్, సిటీ కాలేజ్, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, కులీ కుతుబ్షాహీ టూమ్స్ నుంచి మొదలు పెడితే ఒక గొప్ప సంస్కృతిని, వారసత్వ సంపదను, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ హాల్, టౌన్ హాల్, టుడే ఇట్ ఈస్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 16th నుంచి అక్కడ నడపబోతున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి శాసనసభ సమావేశాలు ఆ టౌన్ హాల్లోనే ఆ రోజు మనకు అవకాశం వచ్చింది. ఈ విధంగా ఒక గొప్ప వారసత్వ సంపదను, ఒక గొప్ప గుర్తింపును ప్రపంచంలోనే ఒక మేటి నగరంగా నిజాం సర్కారు మనకు అందించిన ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, పర్యావరణ మార్పులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా మనందరం ఆలోచన చేయాలి. ఈరోజు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. విమర్శించిన సమయాన్ని నేను వృధా చేసుకోలేదు.